క్రైస్తవులు మీటింగ్స్లో, చర్చెస్లో, ఆరాధనలో డ్యాన్సులు వేయవచ్చా? ఎందుకంటే గతంలో ఈ డ్యాన్సులు లేవు. ఈ మధ్యకాలంలో కొత్త ట్రెండ్ వచ్చింది. విపరీతమైన డ్యాన్సులు వేస్తారు. ఆ డ్యాన్సులు పాస్టర్లు కూడా కలిసి వేస్తున్నారు. ఈ మధ్య చూసాం. ఓకే, క్రిస్మస్ కానీ అకేషన్స్ అప్పుడు, ఈస్టర్ అప్పుడు, వాళ్ళ చర్చి వార్షికోత్సవం అన్నప్పుడు స్టేజీలు కడతారు, విపరీతమైనటువంటి డిస్కో లైట్లు కడతారు, అవన్నీ ఊగుతుంటాయి, తిరుగుతుంటాయి, ఇవన్నీ కడుతుంటారు. ఆ కలటంలో ఆడపిల్లలు మగపిల్లలు ఇద్దరు కలిసి డ్యాన్స్ చేస్తారు. వాళ్ళెవరు? చిన్నపిల్లలు వేస్తే పర్లేదు, యవ్వనస్తులు, కాలేజీ చదువుకున్నటువంటి యవ్వనస్తుల చేత రంగులు వేపించి డ్యాన్స్ లేపిస్తున్నారు. ఒకటి అది ఆరాధనలో కూడా వచ్చేసింది. ఆరాధనలో కూడా వెనకాల నుంచి పొగ పెడతారు. ఒక పెద్ద స్నో లాగా ఉంటుంది. అది స్నో కాదు, అది పొగ, అది మంచు కాదు, పొగ. పొగ ఎందుకు పెడుతున్నాం? పొగ పెట్టమని ఎక్కడన్నా బైబిల్ ఉందండి? చూపించండి, మీరు న్యాయంగా మాట్లాడండి. ఒకటి. రెండు, ఈ డిస్కో లైట్లు పెట్టేసి, డిస్కో లైట్లు గతంలో మేము చిన్నపిల్లప్పుడు యేసుప్రభు నమ్ముకోక మునుపు 40 ఏళ్ల క్రితం సంగతి మేము సినిమాలు చూసేవాళ్ళం. ఇప్పుడు యేసుప్రభు నమ్ముకోక ముందు విపరీతమైన డిస్కో లైట్లు. ఆ డిస్కో లైట్లకి తగ్గట్టు డ్రెస్సులు వేస్తారు. ఈ మెరుస్తుండే డ్రెస్సులు, డిస్కో లైట్లు అన్నీ తిరుగుతూ ఉంటాయి. అసలు కళ్ళు ఒక్కోసారి బయలు గమ్ముతాయి ఆ లైట్లకి. అవి ఆరాధనలకు పట్టుకొచ్చేసారు. సో వీటన్నింటిని చూస్తూ డ్యాన్సులు కూడా వేయటం మొదలుపెట్టారు. ఏమండి, దావీదు గారు డ్యాన్స్ చేశాడు కదండి, నాట్యం చేశాడు కదా, అది కూడా చూపిస్తా. ఇప్పుడు నేను మీకు క్లియర్గా చెప్తా. అసలు దావీదు వేసిన డ్యాన్సు మనం వెళ్ళి ఆదిమ భాషలోకి వెళ్ళి చూస్తే ఏంటో ఇప్పుడు చూపిస్తాం. మళ్ళీ వాళ్ళు పాడే పాటలు ఎలా ఉంటాయంటే సినీ పాటల లిరిక్స్తో రాస్తున్నారు. దేవుని పాటలు దేవుని పద్ధతిలో పాడితే మనకు విలువ. మనము ఒక సినిమా పాటను కాపీ కొట్టాల్సినంత దరిద్రం మనకెందుకు? అసలు వాడెవడో బాగుంది, చెవులకు ఇంపుగా ఉంది, అసలు వేరేది. అది ఇంపుగా ఉండొచ్చు, ఇంకో రకంగా ఉండొచ్చు, ఎట్టని ఉండొచ్చు. అసలు మన క్రైస్తవ భక్తి పాటలు దానికి యాడ్ చేసేసరికి ఇది సినిమా పాటో యేసుప్రభు పాటో అసలు అర్థం కావట్ల ముందు. ఇదొకటి. తర్వాత నేను చెప్పే మెయిన్ పాయింట్, క్రైస్తవులు అసలు డ్యాన్స్ వేయొచ్చా లేదా, దావీదు వేసిన డ్యాన్స్ ఏంటి, మనం అసలు డ్యాన్సులు వేయొచ్చా వేయకూడదా అనేటువంటి పాయింట్ మనం మాట్లాడే ముందు, ఆరాధనలు చేస్తున్నప్పుడు డ్యాన్స్ చేస్తున్నారు. ఇప్పుడు ఒకటి, మీటింగ్లో మెసేజ్కి ముందు అందరూ నిలబడి చేతులు పైకెత్తి ఒక ఆరాధన చూస్తున్నాం మనం. నేను ఎవరిని విమర్శించట్లా, అన్ని చూపిస్తా. ఇప్పుడు సిపిఎం, సిలోన్ పెంతెకోస్తు మిషన్ వాళ్ళు ఎలా ఆరాధన చేస్తారో తెలుసా? పెద్ద పెద్ద భయంకరంగా అరవటం, రకరకాల పెద్ద పెద్ద భాషలో విపరీతం కంటిన్యూగా మాట్లాడతారు. ఇదొక ఆరాధన. దీనికి క్వైట్ ఆపోజిట్ భక్తి సింగ్ ఆరాధన. భక్తి సింగ్ సహవాసంలో మనం చూసినప్పుడు కూర్చొని వ్యక్తిగతంగా సైలెంట్గా కామ్ గోయింగ్గా వాళ్ళు వ్యక్తిగతంగా నన్ను రక్షించావు, నా పాపాలు కడిగావు, నాకు తోడుగా ఉన్నావు, ఇదొక ఆరాధన. లూథరన్ చర్చి పాస్టర్ గారు అంగీ వేసుకొని ఆయన ఆ పుస్తకం చదువుతూ సైలెంట్గా ఆ పుస్తకంలో ఉన్న మాటలను చదువుతూ నిలబడి అదొక ఆరాధన చేస్తారు. రోమన్ క్యాథలిక్ మిషన్ వాళ్ళు పొగ ఇట్లా ఊపుతూ పొగేసుకొని వాళ్ళు కూడా పుస్తకం చదువుతూ ఇదొక ఆరాధన. ఐపీసీ, ఇండియన్ పెంటెకోస్టల్ చర్చి నిలబడి ఇదొక ఆరాధన. ఇండిపెండెంట్ పాస్టర్లు చాలా చోట్ల నేను చూశాను. నేను మీటింగ్స్ కూడా వెళ్ళాను, చాలా చోట్ల పిలిచారు. వాళ్ళు ఆదివారం చూశాను నేను, ఆదివారం కూడా నన్ను వాడుకుంటారు. అండ్ మీటింగ్స్లో కూడా నిలబడి మెసేజ్కి ముందు ఇదొక ఆరాధన. వీటిలో ఏది కరెక్ట్ అంటారు? అన్ని కరెక్టేనా లేకపోతే ఒకటి కరెక్టా? ఇప్పుడు దీని గురించి మనం క్లారిఫికేషన్ ఇస్తే, ఎవరిని మనం ఇది తప్పని అసలు చెప్పకూడదు. తప్పది. అది ఏ ఆరాధన అయినా సరే వాక్యానుసారంగా ఉంటే అది యాక్సెప్టబుల్ అండ్ బిబ్లికల్. వాక్యానుసారంగా లేకపోతే నువ్వెన్ని వేల సంఘాలు కట్టినా ఆరాధన తప్పు. సో బైబిల్ యెషయా గ్రంథంలో పరలోకంలో ఎలా ఉంది ఆరాధన అని చెప్పి మనం చూసినట్లయితే 6వ అధ్యాయంలో పరిశుద్ధుడు 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 అని గాన ప్రతిగానములు చేస్తూ ఉన్నట్టుగా ఉంది, కానీ అల్లరల్లరగా కేకలేసి ఉన్నట్టు అక్కడ లేదు. ఎందుకంటే కొత్త నిబంధనలోకి వచ్చేసి ఏమన్నాడంటే మళ్ళీ దేవుడు అల్లరికి కర్త కాడు అని ఒకటి ఉంది. పాత నిబంధనలో యెహోవా దేవుడు వాయిస్ చాలాసార్లు సైలెంట్గా వచ్చినట్టుగా ఉంటుంది. మెరుపులు వచ్చినాయి, ఉరుములు వచ్చినాయి, అన్నీ వచ్చినాయి. యెహోవా వాయిస్ సైలెంట్గా మాట్లాడినట్టుగా అక్కడ చూస్తాం. ఆయన స్వరం కొన్ని చోట్ల గంభీరంగా కూడా ఉంది. సో వీటిల్లో నిజంగా హృదయపూర్వకంగా నువ్వు దేవుడిని ఆరాధన చేస్తే అదే నిజమైన ఆరాధన. ఇప్పుడు మనం డ్యాన్సులకు వస్తున్నాం. విపరీతంగా డ్యాన్సులు వేస్తున్నారు, పొగలు పెడుతున్నారు, సినిమా లైటింగ్లు పెడుతున్నారు. అసలు డ్యాన్స్ వేయొచ్చా లేదా?
ఎక్కడన్నా బైబిల్లో కొత్త నిబంధనలో ఆది సంఘం యేసుప్రభు వెనకాల ఆడవాళ్ళు తిరిగారు, అపొస్తలులు తిరిగారు. యేసుప్రభు వారు వెళ్ళిపోయిన తర్వాత ఈ అపొస్తలుల వెనకాల లేడీస్ కూడా సేవ చేశారు. వీళ్ళల్లో ఎవరైనా డ్యాన్స్లు వేసినట్టు మీరు చూపిస్తారా? ఇన్ ద బిగినింగ్ చర్చి ఇన్ ద బుక్ ఆఫ్ యాక్ట్స్ అపొస్తలుల కార్యంలో మీరు చూపించండి. అసలు సరే ఒకటి చూపించండి. పాత నిబంధనలు తెలియదు మనకి. ఎక్కడ దావీదు నాట్యం ఆడాడు అంటారు కదా, ఇప్పుడు ఆ నాట్యాన్ని చూపిస్తా చూడండి మీకు. దావీదు నాట్యం చేసిన నాట్యం ఎలాంటిదంటే, మనము ఆదిమ భాషలో తర్వాత యాంప్లిఫైర్ బైబిల్లో చూస్తే మెజర్ స్టెప్స్ అని ఉంది. దావీదు వేసినటువంటి డ్యాన్స్ని మెజర్ స్టెప్స్ అని మీనింగ్ వస్తుంది. మెజర్ స్టెప్స్ అంటే ఏంటి? ఇప్పుడు వేసేటువంటి డిస్కో డ్యాన్సులు, ఆదివారం పొగలు పెట్టి లైటింగ్లు పెట్టి వేసే డ్యాన్సులు కాదు. అర్థం వెళ్ళి చూసుకో, యాంప్లిఫైర్ బైబిల్లోకి వెళ్ళి చూసుకో, ఆదిమ భాషలోకి వెళ్ళి చూసుకో. మెజర్ స్టెప్స్ అని ఉంటుంది. మెజర్ స్టెప్స్ అంటే ఇలా 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 అంటాం, జస్ట్ అంతవరకే. ఆయన ఆనందముతో మెజర్ స్టెప్స్ వేసాడు. నాట్యం, నృత్యము ఎరగదీసేసి డిస్కో డాన్స్ షోలో విపరీతమైన డ్రెస్సులు వేసేసి అన్యుల్లాగా ఆఫ్ డ్రెస్సులు వేసి క్రిస్మస్కి ఆదివారం ఆరాధనలో లైటింగ్ పెట్టేసేసి విపరీతంగా ఆడోళ్ళు మగోళ్ళు అందరూ కలిసి ఎగరటాలు, చేతులు ఎత్తటాలు, డ్యాన్సులు వేయటాలు, ఇది కాదు దావీదేసింది. మీకు అర్థమైందా? వాక్యాన్ని చదవండి సార్, ఎందుకు కంగారు పెడతారు? ఎవడు తొడగోసుకున్నాడు, నువ్వు మెడగోసుకుంటావా? ఎవడో విత్తనం వేశాడు, పాడు చేశాడు, అది కంటిన్యూ అవుతుంది. వద్దొద్దు, నువ్వు బైబిల్లోకి రా, బైబిల్ చదువు. బైబిలే క్వశ్చన్లు వేసిద్ది అండ్ బైబిలే ఆన్సర్లు చెప్పిద్ది. అడుగు, తెలుసుకో, వాక్యాన్ని చదువు. వాడెవడో చేశాడని చెప్పేసి కొంతమంది అండి డాక్టర్ని బోధిస్తున్నారు, బైబిల్ బోధించట్లే. ఎక్కడో పెరుగుంటారు వాళ్ళు, ఏదో సంఘంలోనో లేకపోతే సంస్థలోనో లేకపోతే ఒక దాంట్లో పెరుగుంటారు. ఆయన పెద్ద ఆయన ఇప్పుడు పెట్టి ఉంటాడు, ఆ పెద్ద ఆయన కంటిన్యూ అయిపోతున్నాయి కొన్ని. అట్లా రాంగ్ డాక్టర్స్ కూడా చాలా ఉన్నాయి. ఇంకా మేము చెప్పట్లా, దేవుని చిత్తమైతే అందరిలో అవి కూడా రిలీజ్ చేస్తాం. కాబట్టి దావీదు నాట్యం ఏంటో, ఇప్పుడు ఈ మహానుభావులు ఆదివారాల పూట మీటింగ్స్లో డిస్కో లైట్లు పెట్టి పొగలు పెట్టి వేసే డ్యాన్సులు ఏంటో మీకు అర్థమైపోయింది. ఆ డ్యాన్సులు బైబిల్లో ఎక్కడా లేవు. మీరు గమనించాలని నేను మనసారా ప్రేమతో కోరుకుంటున్నాను. ప్రభు అటువంటి అర్థం చేసుకునే ఆత్మ నింపుదల ప్రభు మీకు దయచేయునుగాక. ఆమేన్.